భారతీయ విద్యాభవన్ శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో 8 మరియు 9 తరగతుల విద్యార్థులకు యోగదా సత్సంగ్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు ఆధ్యాత్మిక ఉపన్యాసం నిర్వహించారు. భారతీయ విద్యాభవన్ సంచాలకులు మరియు కోశాధికారి నడింపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీ పరమహంస యోగానంద ఒక యోగి ఆత్మకథలో క్రియా యోగమును పరిచయం చేశారని, ఒక యోగి ఆత్మకథ ప్రతి ఒక్కరూ చదవాల్సిన ఆధ్యాత్మిక గ్రంథమని, మానవుని మనసు అనేక ఆలోచనలు పుట్టాయని, మనసు చంచలమైందని, మనసును నియంత్రించగలిగే గొప్ప సాధనం యోగా అని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాంచీ వైఎస్ఎస్ ఆశ్రమ సమన్వయకర్త స్వామి శంకరానందగిరి మాట్లాడుతూ యోగదా సత్సంగ సొసైటీ స్థాపకులు శ్రీ పరమహంస యోగానంద భారతీయ సంస్కృతిని, క్రియాయోగ ప్రాముఖ్యతను పాశ్చాత్యులకు తెలియజేసి విశ్వవ్యాప్తం చేశారని, ప్రస్తుతం 30 మిలియన్ల ప్రజలు క్రియాయోగంను అనుసరిస్తున్నారని తెలిపారు. యోగదా సత్సంగ్ సొసైటీ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలకు సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డి పద్మజ మరియు వైస్ ప్రిన్సిపల్స్, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, యోగదా సత్సంగ్ సొసైటీ సభ్యులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.